నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2 లక్షల మంది వాలంటీర్లు నా సైన్యం. ప్రభుత్వ పథకాలకు వారే అంబాసిడర్లు. పేదరిక నిర్మూలన కోసమే వాలంటీర్ల సేవలు. రేపుడి సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు. జీజీహెచ్లో వైద్యం చేయించుకున్న మంత్రి అంబటి రాంబాబు. కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడి. కలుషిత నీటి పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న సిపిఎం. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలని డిమాండ్. ఆర్వీఆర్ కళాశాలలో సాంకేతిక సాంస్కృతిక స్పోర్ట్స్ ఫెస్ట్ ప్రారంభించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. నేటి యువత రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడిని ఎన్నుకోవాలని సూచన. జీజీహెచ్లో డయేరియా బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు. మంత్రి రజనీ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఆరోపణలు. 58 నెలల పాలనలో వ్యవస్థలో మార్పు వచ్చిందంటే వాలంటీర్లే కారణమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మన చొక్కా చేతులు మడత పెట్టాల్సిన సమయం వచ్చిందని, వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు వివరించాలన్నారు. ఫిరంగిపురం మండలం రేపూడిలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రతిభ కనబరిచిన వాలంటీర్లను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో సత్కరించారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు వివరించాలని తెలిపారు. మన యువ సైన్యం రాబోయే 2 నెలలు యుద్ధానికి సిద్ధం కావాలని సూచించారు. వాలంటీర్లంటే చంద్రబాబుకు కడుపు మంట అన్న సీఎం జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని పథకాలు అమలు చేస్తే వాలంటీర్లు అర్హులైన ప్రతి పేదవాడికి ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇంటికి వెళ్లి పథకాలను అందిస్తున్నాయని చెప్పారు. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని, బాబు హామీలు అమలు చేయాలంటే 126,140 కోట్లు ఖర్చవుతుందని, అవి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. పేదలకు సేవ చేసే వాలంటీర్లే కాబోయే లీడర్లన్నారు. వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడూ జరగని విధంగా చేస్తే మీ బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. ఇలా టచ్ చేయలేని స్కీములు మరో 52,000 కోట్లు, మొత్తంగా 126,140 కోట్ల రూపాయల లెక్కలు తేలుతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఏమీ చెయ్యని ఈ వ్యక్తి, ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి, ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి, గత చరిత్రంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈ రోజు మీ బిడ్డ 70,000 కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే. లేదు కాదు, 126,000 కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇది అయ్యేదా? మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన మీ సేవా భావానికి మీ అన్న సెల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్యం అందిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. థ్రోట్ ఇన్ఫెక్షన్తో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఆయన్ను వైద్యులు పరీక్షించి ట్రీట్మెంట్ చేశారు. విద్యా, వైద్య రంగాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపిన మంత్రి అంబటి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో వసతులు పెరిగాయన్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలోకి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వచ్చాయి. కార్పొరేట్ హాస్పిటల్లో కన్నా కూడా మెరుగైన వైద్యం ఇక్కడ జరుగుతుందని నమ్ముతాను. కాకపోతే ఫ్రెష్గా ఉంటుంది, అట్మాస్ఫియర్ అంతా బందీగా ఉంటుంది, పేద ప్రజానికి ఉంటారు అని సందేహిస్తారు తప్ప బెటర్ వైద్యం జరిగేది ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్ కన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అందుకే కార్పొరేట్ హాస్పిటల్లో మర్యాదలు తెచ్చుకోవాలి. ఈరోజు బాగా నాకు
బాగా భరించలేని ఎక్కువ వస్తుంది అక్కడి నుంచి. హాస్పిటల్కి వెళ్ళని గత్యంతరమైన పరిస్థితి వస్తే నేను ఇక్కడికి వచ్చాను. లోపలంతా వాపు ఉందన్నారు, అల్సర్ కూడా ఉందన్నారు. ట్యాబ్లెట్స్ రాసిచ్చాను. ఈ వైద్య రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది గవర్నమెంట్. వైద్య రంగానికి గవర్నమెంట్ చాలా ప్రయారిటీ ఇస్తుంది. 100% వైద్య రంగానికి ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా ఈ ప్రభుత్వం ఇస్తుంది. వైద్యం, విద్య ఈ రెండు పేదవాడికి అందాలని భావించేటటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. 4.5 ఏళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. అన్ని విభాగాల్లో 30,000 కోట్ల రూపాయలకు పైగా ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పెట్టిందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొంతమేర బకాయిలను చెల్లిస్తామని ఉద్యోగులను ప్రభుత్వం మభ్యపెడుతుందన్నారు. మార్చి 31వ తేదీ నాటికి ఉద్యోగుల బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉద్యోగులకు ఉన్న అభిప్రాయాన్ని వెల్లడిస్తామని హెచ్చరించారు. 3 లక్షల మంది ఉద్యోగులు ఇవాళ సిపిఎస్ ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఆనోడు చెప్పారు సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేసేస్తాను నేను వస్తే అని. వారాలు ఎన్నిపోయిన 5 సంవత్సరాలైనా ఆ సిపిఎస్ తీసేసి ఎందుకు పనికిరాని ఒక జీపీఎస్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఆ జీపీఎస్లో గ్యారంటీయే లేదు, జీపీఎస్ చట్టంలో గ్యారంటీ లేదు, జీపీఎస్కి ఇచ్చిన జీవోలో కూడా గ్యారంటీ లేదని ప్రభుత్వమే చెబుతుంది. కాబట్టి అలాంటి గ్యారంటీ లేని జీపీఎస్ను రద్దు చేసి ఉద్యోగులందరికీ సిపిఎస్ అనేటువంటి తక్షణమే రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మాత్రం అమలు చేయాలని, అలా చేయని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వారి బంధువులు, అన్నాతమ్ములు, అక్కల చెల్లెళ్ళు అందరూ కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తారు. గత 4.5 సంవత్సరాల నుంచి ఉద్యోగులకు రావాల్సినటువంటి అనేకమైనటువంటి బకాయిలు, అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఏపీజేఏసీ ఈ కార్యాచరణ రూపించడం జరిగింది. అందరూ ఉద్యోగులు కూడా అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి ఏపీజేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరు డేంజర్ డయేరియాగా మారిందని తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ అన్నారు. 50వ డివిజన్ శారదా కాలనీ ప్రాంతంలో కలుషిత నీటితో, పారిశుద్ధ్య లోపంతో డయేరియా విజృంభించడంతో సమాచారం అందుకున్న గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ స్థానిక నాయకులతో కలిసి అధ్వానంగా ఉన్న వాటర్ పైప్లైన్లను, డ్రైనేజీ పైప్లైన్లను పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. క్లోనరైజేషన్ అంతా చేస్తారు ఇక్కడ తక్కెలపాడు రిజర్వాయర్ దగ్గర. చేసిన తర్వాత ఏంటంటే గుంటూరు టౌన్లోకి ఫస్ట్ నెహ్రూ నగర్ ట్యాంక్ వస్తాయి వాటర్. నెహ్రూ నగర్ ట్యాంక్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ ఈ శారదా కాలనీకి వస్తుంది. రాకముందు ఆ నెహ్రూ నగర్ నుంచి బయలుదేరినటువంటి వాటర్ ఈ సంప్కి వస్తాయి. వీళ్ళు ఎంతసేపటికి ఏం చేస్తారంటే వాటర్ ట్యాంక్ ఎక్కించిన తర్వాత నీళ్లు క్లోనరైజేషన్ చేసిన తర్వాత ఈ సంపులో నుంచి మళ్ళీ లైన్లోకి వదులుతారు. ఇది క్లీన్ చేయట్లేదు వీళ్ళు. మురికి నీరు బయట నుంచి వచ్చే మురికి డ్రైనేజ్ నీరుతో పాటు వాటర్ కనెక్షన్ పైప్ లైన్లు రెండు కలిసిపోయినాయి. ఎక్కడైనా తుప్పు పట్టి వాటర్ పైప్ లీక్ అయితే ఆ లీక్లోకి ఈ మురికి నీరు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇట్లా ప్రతి వీధిలో కూడా డ్యామేజ్ అయినటువంటి పైప్ లైన్లు కట్ చేసేస్తున్నారు. ఎక్కడ వీధి కనెక్షన్లు మళ్ళీ ఇవ్వట్లేదు. రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడినే ఎన్నుకోవడం భావితరాలకు మంచిదని సినీ దర్శకులు బోయపాటి శ్రీనివాస్ అన్నారు. చౌడవరంలోని ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల జాతీయ స్థాయి టెక్నికల్, కల్చరల్ అండ్ స్పోర్ట్స్ ఫెస్ట్కు దర్శకులు బోయపాటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తాను జేకేసీ కళాశాలలో విద్యను అభ్యసించాను కాబట్టే సినీ ఇండస్ట్రీలో నిలబడగలిగానని చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటు వేయడం మాత్రం మర్చిపోవద్దని సూచించారు. భవిష్యత్తులో మంచి సందేశాన్నిచ్చే సినిమాలు తీస్తానో లేదో కానీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలు మాత్రం ఖచ్చితంగా తీస్తానని బోయపాటి శ్రీను అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, రాయపాటి గోపాలకృష్ణ, కొండబోలు కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సో ఎప్పుడు మన పెద్దలని మనం ఎట్టి పరిస్థితులను వాళ్ళు ఏదన్నా ఇది చేస్తూ ఉంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి తప్ప అపార్థం చేసుకోకూడదు. దాన్ని బట్టి తర్వాత నాకు అర్థమైంది. అలాగే తల్లిదండ్రులు, నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు, ఎంతైనా ఎదుగు, ఒక చేత్తో మన డెవలప్మెంట్ని మన అభివృద్ధిని రెండింటిని పట్టుకు,
కానీ రెండో చేతితో కంపల్సరీ తల్లిదండ్రులను పట్టుకొని ఉండాలి మన పెద్దలు. వాడు లేకపోతే మనం లేవు. చదువుకున్న మనమే, సంస్కారవంతులమైన మనమే ఒక పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటు వేయలేకపోతే ఎలా? దయచేసి దయ ఉంచి దయతో మనం చదువుకున్నామని కాదు, మనం చదువుకున్న తర్వాత బయటికి వెళ్ళి మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అంటే ఆ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయగలిగే నాయకుడు ఎవరు? దయచేసి ఆలోచించండి. ఎందుకంటే రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడు కావాలి తప్ప రాబోయే ఎన్నికల గురించి ఆలోచించే నాయకుడు మీకు అవసరం లేదు. మనం మన ఇంట్లో ఉంటే ఒక ఇంటినే తీసుకుందాం. తల్లి, మన అమ్మ మనం ఎలా నడవాలో డిజైన్ చేస్తుంది. తండ్రి మనం ధైర్యంగా ఎలా ముందుకు వెళ్ళాలో ఒక డిజైన్ చేస్తాడు. మన గురువులు ఈ సొసైటీలో మనం ఎలా బ్రతకాలో డిజైన్ చేస్తాడు. కానీ ఒక మంచి నాయకుడు వస్తే మీరు ప్రపంచంలో ఎలా బ్రతకాలో డిజైన్ చేస్తాడు. దయచేసి అదొక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఈ విషయాన్ని మీరు చిన్నగా తీసుకోవద్దు. నగరంలో సంభవించిన డయేరియా మరణాలకు మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి పూర్తి బాధ్యత వహించాలని టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్ అన్నారు. జీజీహెచ్లో డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులను కనపర్తి శ్రీనివాస్ టీడీపీ నాయకులతో కలిసి పరామర్శించారు. డయేరియా బాధితుల ప్రస్తుత పరిస్థితి గురించి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడిప్పుడే బాధితులు కోలుకుంటున్నారని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. మొత్తం 170 మందికి పైగా డయేరియా బాధితులు జీజీహెచ్లో వైద్యం పొందారని తెలిపారు. డయేరియాతో ఎవరూ మృతి చెందలేదని ఆరోగ్య శాఖ మంత్రి రజనీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. శారదా కాలనీలో చనిపోయిన యువతి డయేరియా వ్యాధితో మృతి చెందకపోతే 5 లక్షల రూపాయల పరిహారాన్ని ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఇవాళ కావాల్సింది రాజకీయ పార్టీలో గొప్పలు కాదు. ఇవాళ బాధితులను మనం బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పక్షాలుగా ఎలా ఆదుకోవాలో చూడాలి తప్ప ఇదేదో క్రెడిట్ కోసం చూడకూడదని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్నా. మంత్రి గారు ఇంకా అంటుంది, ప్రతిపక్ష నాయకులు శవ రాజకీయం చేస్తున్నారంటుంది. అమ్మ తల్లి రజనీ గారు, శవాల మీద పుట్టిన పార్టీ మీ వైకాపా. గత ఎన్నికల్లో మీ బాబాయిని, మీ నాయకుడి బాబాయిని శవాన్నిగా మార్చి మేము ఓడిపోవటానికి మా మీద నిందలు వేసి సొంత బాబాయిని ముఖ్యమంత్రి పీఠం కోసం చంపుకున్నటువంటి చరిత్ర మీ నాయకుడిది, మీ పార్టీది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇంకిత జ్ఞానంతో మంత్రి గారిని మాట్లాడమని చెప్తా ఉన్నాం. ఏదైతే శ్రీనగరు, శారదా కాలనీ ఇటువంటి ప్రాంతాల్లో నిరుపేద మైనార్టీలు 30-40% వాళ్ళు, దాదాపు మైనార్టీలు 30-40% ప్రజలు ఈరోజుకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బాధపడతా ఉన్నారు. వాళ్ళకి సాయం చేయండి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిండి, దగ్గరుండి పర్యవేక్షణ చేయండి. మీ నాయకులను తీసుకొచ్చి వాళ్ళకి బాధ్యత వహించి వాళ్ళకి మంచి చేయండి. అంతేగాని నువ్వేదో రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీని విమర్శించి నువ్వేదో పబ్బం గడుపుకోవాలనుకోవడం చాలా దుర్మార్గ చర్య. ఈయనకి నైతిక బాధ్యత వహించి, ఈ నగరంలో నువ్వు ఉన్నటువంటి దానికి నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాలని చెప్పి ఈ సంక్షేమానికి కారణమైనటువంటి నిన్ను రాజీనామా చేయమని తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. కలుషిత నీటితో నగరంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కలుషిత నీటితో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, ఆసుపత్రి పాలైన వారికి 25,000 రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నగరంలో ఆందోళనకర పరిస్థితి నెలకొందన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నీటి వల్ల సమస్య రాలేదని చెప్పడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం పైప్ లైన్ మరమ్మతులు చేయకుండా పబ్బం గడిపే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో మంచినీళ్లను పంపిణీ చేయాలని కోరారు. కలుషిత నీటితో బాలిక మృతి ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఘటనపై కమిటీ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుక మాఫియాని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాబురావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. పైపుల్ని రీప్లేస్ చేయకుండా వాటినే ట్యాంకులు మాత్రం క్లీన్ చేసి నీళ్లు వదలటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది, క్షమించరానటువంటి నేరం. గుంటూరు లాంటి పట్టణంలో మంచినీరు కూడా సరిగ్గా
శుభ్రమైనటువంటి మంచినీరు కూడా సరఫరా చేయలేనంత ఒక అసమర్థమైనటువంటి పరిపాలనలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది అర్థమవుతుంది. బహుశా పరిశుభ్రమైన నీరు అందించటం నవరత్నాల్లో లేదనుకుంటాను. అందుకని వాళ్ళు ఇది వాళ్ళకి బాధ్యత కాదు అనుకున్నట్టుగా కనిపిస్తున్నది. నీళ్లు సరఫరా చేయకపోతే, మంచినీళ్ళు సరఫరా చేయకపోతే మొత్తం 80% రోగాలకు అదే ముఖ్యమైనటువంటి కారణం. అందువల్ల ఈరోజు డయేరియా వస్తుంది, రేపు పొద్దున ఇంకోటి కూడా వస్తుంది, అనేక పేగు సంబంధమైన వ్యాధులు వస్తాయి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవటానికే పాలక పార్టీ నేతలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మొదలుకొని అధికారుల దాకా దీంట్లోనే వీళ్ళు మునిగి తేలుతున్నారు. ఇప్పటికైనా 5 సభ్యులతో కమిటీ వేశామని ప్రకటన చేశారు. ఏమిటి ఆ కమిటీ నివేదిక? ఏమి కారణాలు తేల్చారు? నివేదిక ఏమి ఇచ్చారు? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మరి ఇంతవరకు ఎందుకు నివేదిక పెట్టరు? దాదాపు 10 రోజుల పైనుండి ఇవి జరుగుతూ ఉన్నాయి ఈ కేసులన్నీ. ఒకచోట కాదు, గుంటూరులో పలు ప్రాంతాల్లో వచ్చినాయి. దీని మీద అందుకనే ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు తక్షణమే సమీక్షా సమావేశం నిర్వహించాలి. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక గుంటూరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి సరఫరాని, స్వచ్ఛమైన మంచినీరు వచ్చే దాని మీద ఈరోజు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు, జగన్ రాయలసీమ ద్రోహులని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుందని రాసి ఉందని, ఆనాడు తిరుపతి రాజధాని అంటే కాదని కర్నూలు, హైదరాబాద్కు మార్చారని చెప్పారు. తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు అమరావతి రాజధాని అని ప్రకటించారని విమర్శించారు. తిరుపతిని రాజధాని చేసేందుకు సహేతుకమైన కారణాలు తాను చూపించగలనని చింతామోహన్ పేర్కొన్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్ బలం పెరిగిందన్న ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా సభలకు వస్తున్నారని చెప్పారు. రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఎక్కడంటే గాల్లో ఉంది. ఈరోజు నాకు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి వాక్యాలు రాసున్నాయి కాలజ్ఞానంలో. అవి 100 సార్లు దినంలో గుర్తొస్తున్నాయి. అందుకే మీ దగ్గరకు వచ్చా. తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది అని ఆయన చెప్పాడు. నేను చెప్తున్నాను, తిరుపతి రాజధాని నగరం కావాలి, రావాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు? రాయలసీమలో కరువులు, కాటకాలు, ఆకలి, అప్పులు, ఆవేదన, కన్నీళ్లు, కష్టాలు. ఈ తీరేది ఎప్పుడు తీరుతుంది? 70 సంవత్సరాలు దాటిపోయింది, 75 సంవత్సరాలు. మరి ఈ కన్నీళ్లు, కష్టాలు, కరువులు, రైతులు వాళ్ళ బాధలు తీరాలంటే రాజధాని నగరం ఒక్కటే మార్గం. 10వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 17, 18 తేదీలలో ప్రజ్ఞా వికాస్ మోడల్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరగనున్న మోడల్ పరీక్ష వాల్ పోస్టర్లను సిపిఎం కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. 10వ తరగతి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులను అర్థం చేసుకుని తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ప్రజ్ఞా వికాస్ మోడల్ పరీక్ష ఉపయోగపడుతుందన్నారు. పరీక్షలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికేట్తో పాటు బహుమతులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అన్ని మండలాల్లో జరగనున్న పరీక్షల్లో 10వ తరగతి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వీటన్నిటినీ అర్థం చేసుకుని విద్యార్థుల యొక్క నైపుణ్యాలు పెంచడానికి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక ఈ 3 సంస్థల ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకి ప్రజ్ఞా వికాసం అనే పరీక్షని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పరీక్ష రేపు ఫిబ్రవరి 17, 18 అని శని ఆదివారాల్లో జిల్లా వ్యాప్తంగా జరగబోతూ ఉంది. ఈ ప్రజ్ఞా వికాసం ప్రశ్నాపత్రాలని అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు రూపొందించారు. ఈ ప్రశ్నాపత్రం ఆన్సర్ చేయటం వలన రేపు పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ ప్రశ్నలు అనేది కూడా విద్యార్థులకి మరి స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల ఈ 17, 18 ఫిబ్రవరిలో జరిగేటటువంటి ప్రజ్ఞా వికాసం పరీక్షని విజయవంతం చేయాలని తల్లిదండ్రులకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్ఎఫ్ఐ ప్రధానంగా ఈ పరీక్షకు సంబంధించినటువంటి నిర్వహణ మొత్తం చూస్తూ ఉంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ రేపు జరిగే గ్రామీణ పారిశ్రామిక బంద్ను విజయవంతం చేయాలని అన్నారు. రైతాంగం హర్యానా తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీ వీధుల్ని
ముట్టడించినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇదే పద్ధతుల్లో 16వ తేదీ కూడా దేశవ్యాప్తంగా రైతాంగం మేల్కొని తమ హక్కుల సాధన కోసం, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ముందుకు సాగాలి. అలాగే రైతు సంఘాలకు తోడు దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు తోడై నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 40 లేబర్ కోడ్లను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొని వచ్చి కార్మికుల యొక్క నడ్డి విరిచినటువంటి ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది పాత్రను తగ్గించడం, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెడుతూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. రామన్నపేటలోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యాలయంలో లక్ష్మణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ రానున్న ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ అధికార పార్టీ గెలుపు కోసం పనిచేస్తుందని, ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధుల నుండి తొలగించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముతో వాలంటీర్లను నియమించి వారిని ఎన్నికల అంబాసిడర్లుగా ప్రకటించడం సిగ్గుచేటన్నారు. సచివాలయ సిబ్బందిని దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థుల ఓట్లను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ప్రకటన తర్వాత ఎన్నికల విధుల్లో వాలంటీర్లు ఉంటే ఫోటోలు, వీడియోల ద్వారా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. సచివాలయ సిబ్బందిని ఓటర్ల జాబితా రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించడంతో విపరీతంగా అక్రమాలు జరిగినాయి. చనిపోయిన వాళ్ళ ఓట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఒకే ఇంటి పేరుతో అనేక పదుల ఓట్లు కొనసాగుతున్నాయి. ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఓట్లు కొనసాగుతున్నాయి. ప్రత్యర్థుల యొక్క ఓట్లని తీసివేయడానికి ఫార్మ్ 7ని దుర్వినియోగం జరిగింది. వీటన్నిటికీ కారణం స్థానిక అధికార పార్టీ నేతలు స్థానికంగా ఉన్న సచివాలయ సిబ్బందిని ప్రోత్సహించి ప్రలోభపరిచి ఈ ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ఈ ప్రకటన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ అందించిన ఈ ఆదేశాల అనంతరం కూడా వాలంటీర్లు ఎన్నికల కార్యక్రమాల్లో అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఉంటే వాటిని వీడియో ద్వారా కానీ, ఆడియో ద్వారా కానీ, ఫోటోల ద్వారా కానీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ దృష్టికి కూడా తీసుకురావాలని కోరుతున్నాను. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ మైనింగ్పై విపక్షాలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు వాటాలు వేసుకుని పంచుకుంటూ అక్రమ మైనింగ్ను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీటీ అనేకసార్లు ప్రభుత్వ తీరును తప్పుపట్టినా బరితెగించి ఇసుక దందా కొనసాగించడం దారుణమన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వత్తాసు పలికే అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని ఆనందబాబు హెచ్చరించారు. ఈ ఇసుక అక్రమ మైనింగ్ మీద, అక్రమ దోపిడీ మీద మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఎన్నో రకాలుగా ఆందోళనలు చేశాం. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి అందరూ కూడా వాటాలు వేసుకొని పంచుకొని అక్రమ ఇసుక దందా వ్యవహారం సాగిస్తూ ఉన్నారు. కోర్టులు మొట్టికాయలేస్తూ ఉన్నాయి, చివాట్లు పెడతా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఎన్ని చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఫిబ్రవరి 17-18 తేదీలలో జరగనున్న బాలోత్సవం కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో కెఎస్ లక్ష్మణరావు బాలోత్సవ్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. 2 రోజుల పాటు హిందూ కళాశాలలో జరగనున్న బాలోత్సవ్ కార్యక్రమంలో 3000 మందికి పైగా విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 40 అంశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఒత్తిడిని తగ్గించి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకి ఏ అంశాలమైతే ఆసక్తి ఉందో, ముఖ్యంగా సాంస్కృతిక అంశాలు, ఫోక్ డ్యాన్సు, క్లాసికల్ డ్యాన్సు, అలానే వెస్ట్రన్ డ్యాన్సు, అలానే ఇతర అనేక అంశాలు
ఫైన్ ఆర్ట్స్కు సంబంధించినటువంటి అంశాలు, లిటరరీకి సంబంధించినటువంటి అంశాలు దాదాపు 30-40 అంశాల్లో ఈ పోటీలు జరగబోతూ ఉన్నాయి. గత 3 ఏళ్లుగా ఈ బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి పెద్ద ఎత్తున పిల్లలు పాల్గొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాలు అలాగే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కూడా తమ పిల్లల్ని పంపించాలని కోరుతున్నాం. ఇప్పటికే ఎంట్రీలు పెద్ద సంఖ్యలో వచ్చినాయి. ఒకవేళ ఎంట్రీ ద్వారా రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఆ రోజైనా సరే స్పాట్గా కూడా వచ్చి పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల దాదాపు ఈరోజు రాష్ట్రంలో 40 చోట్ల బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు జరిగే గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతలపాటి వెంకటేశ్వర్లు, రావుల అంజిబాబు, ఆకేటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రైతులు, కార్మికులు మరి చేస్తున్న ఈ బంద్కి ఈ దేశవ్యాప్తంగా కూడా వామపక్షాలన్నీ కూడా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో రేపు శంకలాచరణ నుంచి లాఠీ సెంటర్ వరకు కూడా మరి ప్రదర్శన మరి అన్ని కార్మిక సంఘాలు అట్లాగే మరి రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు అన్నీ కూడా కలిపి మరి జరగబోతున్న ఈ బంద్ సందర్భంగా జరిగే ర్యాలీని నగరంలోని మరి కార్మికులు, విద్యార్థులు, యువజనులు అంతా కూడా మరి పాల్గొని ఈ రైతు కార్మిక మరి బంద్ను విజయవంతం చేయాలని, అట్లాగే మరి పల్లెలకు సంబంధించి కూడా మరి జరిగే శారదా కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పైప్లైన్ మరమ్మతుల పనులు కమిషనర్ కీర్తి ఆదేశాల మేరకు ఎస్ఈ క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ అధికారులతో పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర సమగ్రాభివృద్ధిలో భాగంగా శారదా కాలనీలో నూతనంగా చేపట్టిన డ్రైన్లు, రోడ్ల నిర్మాణ పనుల వలన కొన్ని ప్రాంతాల్లో తాగునీటి పాత పైపులైన్లు, నీటి కుళాయిలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. టీజేపీఎస్ కాలేజీలో విశ్రాంత ఉపాధ్యాయులు కె రాధాకృష్ణమూర్తి, విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ రాధాబాయి, శ్రీ సరస్వతి పీఠం ఉపాధ్యక్షురాలు దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా పాత గుంటూరులోని శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలకు కంప్యూటర్ బహుకరించి బాలబాలికలకు స్వీట్లు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు కె పద్మజ చిన్నారులతో కలిసి దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొల్లారుచి, కె రామ్మోహన్ రావు, శివరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2 లక్షల మంది వాలంటీర్లు నా సైన్యం, ప్రభుత్వ పథకాలకు వారే అంబాసిడర్లు, పేదరిక నిర్మూలన కోసమే వాలంటీర్ల సేవలు, రేపుడి సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు. జీజీహెచ్లో వైద్యం చేయించుకున్న మంత్రి అంబటి రాంబాబు, కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడి. కలుషిత నీటి పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న సిపిఎం, మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషో ఇవ్వాలని డిమాండ్. ఆర్వీఆర్ కళాశాలలో సాంకేతిక, సాంస్కృతిక స్పోర్ట్స్ ఫెస్ట్ ప్రారంభించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను, నేటి యువత రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడిని ఎన్నుకోవాలని సూచన. జీజీహెచ్లో డయేరియా బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు, మంత్రి రజనీ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఆరోపణలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.